సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఇమానుయేల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సంతోషకరమైన సమాచారం. మనతో పాటు వాక్యం పంచుకోవటానికి మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ నాయనా. అయ్యా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ కొడుకు. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మీ అందరికీ వందనాలండి. ఈ రీతిగా మిమ్మల్ని కలవడం దేవుడు మాకిచ్చిన భాగ్యం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అలాగే మనతో పాటు దైవజనురాలు జ్యోతమ్మ కూడా మనతో పాటు ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. అమ్మగారు కూడా ఒకసారి అందరం వందనాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రైట్. క్రైస్తవ జనమ, ఈ దినం మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారిని కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద కొన్ని ప్రశ్నలు, నేను వాటికి సమాధానాలు మీ దగ్గర నుంచి మేము ఎదురు చూస్తా ఉన్నామయ్యా. నేను మాకు అప్పుడప్పుడు చాలా మంది ఫోన్ చేసి ఈ కుటుంబంలో ఒక భర్త ఎట్లుండాలి, భార్య ఎట్లుండాలి, పిల్లల విషయంలో ఎట్లా ఉండాలి, అత్తమామల విషయంలో ఎట్లా ఉండాలి అని చాలా మంది వారి కొన్ని అనుమానాలు మమ్మల్ని అడుగుతూ ఉంటారయ్యా. నేను సో ఈ విషయంలో వీటికి సమాధానం మీ ద్వారా తెలుసుకోవాలని ఆశపడి ఈ చక్కటి ఇంటర్వ్యూ ఈ దినం ఏర్పాటు చేయటం జరిగిందయ్యా. నేను ఒక మాట నేను వారితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి చెప్పండి నాయన. క్రైస్తవ జనమ, ఈ దినం కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని విలువైన, మరో రకంగా చెప్పాలంటే అత్యంత విలువైన విషయాలు మీకు దైవ సేవకుల ద్వారా తెలియచేయాలని పరిశుద్ధాత్మ చేత మా హృదయాలు రేపబడి మీతో పంచుకోవటానికి విషయాలు ఇష్టపడుతున్నాను. కుటుంబ వ్యవస్థ చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటది. ఓ మహా గొప్ప భక్తుడు ఎప్పుడు ఈ మాట అంటారు, కుటుంబం చిన్న సంఘం, సంఘం పెద్ద కుటుంబం అంటాడు. విన్నారు ఈ మాట? కుటుంబం ఒక చిన్న సంఘం, సంఘం ఒక పెద్ద కుటుంబం. సంఘం బాగుండాలంటే ముందు కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఏ కుటుంబ వ్యవస్థ బాగుంటుందో ఆ కుటుంబాలు వెళ్ళే సంఘాలు బాగుంటాయి. సంఘాలు బాగుంటే సమాజం బాగుపడిపోతుంది. సమాజాన్ని గాని ప్రపంచాన్ని గాని ప్రభావితం చేసే అద్భుతమైన శక్తి ఏదో తెలుసా? కుటుంబం. అలాగని కుటుంబం అంటే వారు నివసించే ఇల్లు కాదు, రాళ్లతో కట్టబడినటువంటి రాతి గోడలు కాదు. కుటుంబం అంటే ఆ ఇంట్లో నివసించే వాళ్ళే కదా. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారయ్యా, దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నారు. అవును. అట్లాగే కుటుంబం అంటే రాతి గోడలు కాదు కదయ్యా. అవును. కుటుంబం అంటే ఆ కుటుంబంలో నివసించేటువంటి భార్య, భర్త, తల్లి, పిల్లలు, ఆ కుటుంబంలో నివసించేటువంటి వారు. అయితే ఈ దినం కుటుంబ వ్యవస్థలో ఎవరు ఎలా ఉండాలో, వారి వారి బాధ్యతలు ఎలా పోషించాలో దేవుని వాక్యం ఏం చెప్తుందో, క్రైస్తవ జనమ, మన బ్రతుకు దినాల్లో మనకు ప్రామాణికం దేవుని యొక్క వాక్యమే. భక్తుడైన దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. అంటే అయ్యా, మాటకున్న అర్థం మన కుటుంబ జీవితంలో గాని, మన వ్యక్తిగత జీవితంలో గాని మనం వేసే ప్రతి అడుగు వాక్యానుసారంగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం వాక్యానుసారంగా ఉండాలి. అంతే కదా ఆ మాటకున్నా. సో ఈ వాక్యపు వెలుగులోనయ్యా, తమరిని రోజు జ్యోతమ్మ మేము అడిగే ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న అయ్యా, కుటుంబ వ్యవస్థలో భార్య భర్త అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఆ భార్య భర్తల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటే కుటుంబం కట్టబడిద్దయ్యా? చాలా చక్కటి ప్రశ్న మీరు అడిగారు నాయన. అయ్యా, నాకంటే ముందు
ప్రభువే చెప్పినాడు. అయ్యా ఆయన ఏం చెప్పినాడంటే, అయ్యా భార్య భర్త ఏక శరీరము, ఏక శరీరం, ఏక శరీరం అన్నాడు. అవునయ్యా. అంటే ఏక శరీరం, మనకు 2 కళ్ళు ఉన్నాయి అయ్యా, ఒకటి భార్య, ఒకటి భర్త. ఆమేన్. 2 చెవులు ఉన్నాయి, అవునయ్యా. ఒకటి భార్య, ఒకటి భర్త. అయ్యా 2 కాళ్ళు, చేతులు, అవును, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా ఆంతరంగికంగా ఉండే అవయవాలు కానీ, బాహ్యంగా కనిపించే అవయవాలు కానీ, అవునయ్యా. 2 ఉన్నాయి. అవునయ్యా. ఈ 2 ఏం చేస్తాయంటే ఒకదానికొకటి సహకారంగా ఉంటాయి. అది ఎప్పుడు ఈ 2 పోట్లాడింది ప్రపంచంలో లేదు. అవునయ్యా. ఈ కన్ను ఆ కన్నుతో పోట్లాడిందని ఉండదు కదయ్యా. ఈ చెయ్యి ఆ చెయ్యితో పోట్లాడిందని ప్రపంచంలో ఎంతవరకు ఎప్పుడు వినలేదు. అది అందుకని ప్రభుల వారు ఏక శరీరము అని చెప్పారు. భార్య భర్త అనున్నటువంటి ఆ సంబంధము లైంగికమైన చింతనలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి, పిల్లల్ని కంటానికి, సంపాదించటానికి అనే ఆలోచన కాకుండా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు ఎప్పుడూ ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి ఉండాలి. ఆమేన్. భర్త అవునంటే అవునమ్మా అని చెప్పాలి. భార్య అవును అంటే ఆలోచించి అవునండి అని చెప్పాలి. అది భార్య భర్తల సంబంధం, ఏకత్వం, ఏకత్వం. అంతేకాని భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చెప్పడం, భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చెప్పడం, అది భిన్నంగా ఉంటుంది. నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడుతా ఉన్నాను. ఆదాము గారికి దేవుడు ఒక స్త్రీని ఇచ్చేటప్పుడు ఆయన ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడు. ప్రక్కటెముకను తీసి, ఎందుకు ప్రక్కటెముకను తీయాలి? ఏదో వెనకో ముందో ఏదో తీయచ్చు కదా. ప్రక్కటెముకంటే భార్య ఎప్పుడు కూడా భర్తకు ముందెళ్ళకూడదు, అంటే ఓవర్టేక్ చేయకూడదు. భర్తని నీకేం తెలియదు ఉండు నేను చేస్తాను అనే పద్ధతి మంచిది కాదు. అట్లా చేసేది ఆ కొంపనే నాశనం చేస్తుంది. భార్య ఎప్పుడు భర్త వెనకలు రాకూడదు, అంటే భర్త వెనకొచ్చే స్త్రీ భర్తను గురించి చాలా చెడుగా చెప్తాది. వెనకొచ్చే స్త్రీ అంటే వాడు అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, నన్ను చూడడు, నాకు చేయడు అని చెప్తా ఉంటుంది. భర్త గురించి చెడుగా చెప్తూ వాని కష్టార్జితమే తింటాది, వానితోనే సంసారం చేస్తుంది, వానితోనే పిల్లల్ని కంటాది. ఎంత అసహ్యం చూడండి. రెండవది, ప్రభు ఎందుకు ప్రక్కలో ఎముకను తీశాడంటే భార్య ఎప్పుడు భర్త ప్రక్కనే ఉండాలి. ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ప్రక్కన ఉండాలి. ప్రక్క నుండి భర్తకు సపోర్ట్ చేయాలి. అది భార్య భర్తల సంబంధం అనేటటువంటిది. ఈ రీతిగా జీవిస్తే మీ కుటుంబం ఎంతో చక్కగా ఉంటుంది. మీకు ఉదాహరణకు మాట చెప్తాను. ఎలక్ట్రిక్ పోల్స్ వేసి ఉంటారు, అక్కడక్కడ సపోర్ట్ పోల్ వేసి ఉంటారు. ఎందుకంటే ఆ లైన్ పక్కకు లాగుతారు కాబట్టి ఆ పోల్ పడిపోతుందని సపోర్ట్ పోల్ వేస్తారు. భార్య నథింగ్ బట్ సపోర్ట్ పోల్. భర్తకు ఎప్పుడు సపోర్ట్ చేసేదిగా ఉండాలి, కానీ అపోజ్ చేసేదిగా ఉండకూడదు. ఆ రీతిగా ఉంటేనే ఆ కుటుంబము చాలా బాగుంటది. ఆ భార్య భర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తారు. మంచిది నాయన. అయ్యా చాలా సంతోషం అయ్యా, చక్కటి విషయం మాతో పంచుకున్నారు. అయితే ఇక్కడ మీరు చెప్పిన ఈ మాటలోనయ్యా మీరు చెప్పిందే నాకు ఒకటి గుర్తొస్తుంది అయ్యా. చెప్పండి నాయన. ఏక శరీరము అన్నారు కదయ్యా. అవును, నిజమే. మనిషిని ఇట్లా మధ్యలో నుంచి రెండుగా మనం అట్లా విభజిస్తే
ఇటువైపు పార్ట్ ఎట్లుంటుందో సేమ్ అదే పార్ట్ ఏమంటారు, రిప్లిక్ అని ఇది అంటారు కదయ్యా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటారు కదయ్యా. అయితే ఈ విషయంలో ఒకసారి తమరు చెప్తా, భర్త ఒక కన్ను అయితే భార్య ఒక కన్ను. కన్ను ఎప్పుడైనా ఏదైనా చూసేటప్పుడు రెండు కళ్ళు ఒకదాన్నే చూస్తాయి. అవును. అప్పుడు మీరు నవ్వుతాయి ఏం చెప్పారంటేనయ్యా, ఒక కన్నీటి చూసి ఒక కన్నీటి చూస్తే ఆ చూపు నెల కన్నా అయిపోద్ది కదా, సంసారం చెడిపోతుంది. లేయా బతుకు అదే కదా. నేను పాపం అది 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 ఒకే చూపు, ఒకే మాట, అవును, ఒకే వినికిడి, అవును, ఒకే పని, ఒకే నడక. అవును. ఆ ఏకత్వంతో కుటుంబాన్ని కట్టుకోవాలంటారు. ఏకత్వం కలిగి ఉంటేనే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. అవును, అవును కదయ్యా. నాకు ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది అయ్యా, తమరు చెప్పంటే చెప్పండి. మేడగది మీద 120 మంది పురుషులు ఉన్నారు కదయ్యా. అవును. అక్కడ మనకు తెలిసిన మాట ఉంది కదయ్యా, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. అవును. ఆ ఏక మనస్సు అంటే నేను అంటాను ఎక్కడ శరీరాలు 120 గాని మనసు మాత్రం ఒకటే. ఆ ఏక మనస్సు ఉండటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక భూలోకానికి దిగి వచ్చాడు. ఆమేన్ కదయ్యా. అవును. అంటే ఆ ఏక మనసు ఏ భార్య భర్తల మధ్యలో ఉంటుందో పరిశుద్ధాత్మ తాకిడి ఆ కుటుంబం అనుభవించగలిగింది. పరలోకమే అక్కడికి వస్తుంది. ఆమేన్ ఆమేన్. అంతే కదయ్యా. అవునాయి అయ్యా. రెండోది జ్యోతమ్మ, భార్యాభర్తల విషయమే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నారయ్యా. నేను అడగమంటారు కదయ్యా. దయచేసి అడగండి ఆయన, అడగండి మా. అయ్యా నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను అయ్యా. చెప్పండి ఆయన. భార్య ఏ పనైనా చేయాలి అన్నప్పుడు భర్త పర్మిషన్ తీసుకునే చేయాలనా అంటేనయ్యా, ఒకవేళ పుట్టింటికి వెళ్ళాలనుకుంటుంది, పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది, అప్పుడు భర్త పర్మిషన్ తీసుకునే వెళ్ళాలనా? భర్త అనుమతి తీసుకునే వెళ్ళాలి మా. ఎందుకు వెళ్ళాలి అంటే, ఒకసారి ఒక అమ్మాయికి వివాహం అయితే కంప్లీట్ గా పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినట్లే. బైబిల్ ప్రకారంగా అత్తింటికి వచ్చిన ఆడబిడ్డ భర్త భార్య అనే సంబంధాల గురించి భక్తుడు పౌలు గారు చెప్తారు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు అన్నాడు. ఏ బిడ్డ తన భర్తను శిరస్సుగా అంగీకరిస్తాదో ఆ ఇద్దరికి యేసు ప్రభు శిరస్సుగా ఉండి వాళ్ళని దీవిస్తాడమ్మా. అయితే చాలా మంది భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా తప్పది. ఎందుకంటే ఆ పుట్టింటి ప్రభావము ఏ ఆడబిడ్డ మీద ఉంటుందో ఆ ఆడబిడ్డ సంసారానికే పనికిరాదు. పుట్టింటి ప్రభావము ఏ ఆడబిడ్డ మీద ఉంటుందో, ఏ ఆడబిడ్డ పుట్టింటి మీద ఎక్కువ మక్కువ చూపెడతా ఉంటుందో ఆ ఆడబిడ్డ సంసారానికి పనికిరాదు. మీరేమంటారు దీనికి? నిజమే, నిజమే. ఇది 100% కరెక్ట్. కాదు కాదు కాదు, కుటుంబాన్ని కట్టే మాట. నేను యథార్థము చెప్తాను. ప్రాక్టికల్ గా ఈ మాటలు వింటున్న ప్రజలకు కూడా ఈ అనుభవాలు ఉంటాయి. ఏడుస్తా ఉంటారు మగోళ్ళు కొంతమంది, నా భార్య నా మాట వినలేదు అని. చాలా మంది తల్లులు వాళ్ళని పెట్టే ఒత్తిడిల్ని బట్టి ఆడపిల్లలు తల్లి మా అమ్మ మాట వింటాను, మా నాయన మాట వింటాను అట్లాంటప్పుడు భర్త ఎందుకు నీకు, పెళ్ళెందుకు నీకు? కాబట్టి మనం ఒక్కసారి పుట్టింటిని దాటి మెట్టింటికి వచ్చిన తర్వాత ఆ ఆడబిడ్డకు శిరస్సు భర్తే. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి. శరీరం ఎంత పెద్దదైనా
శిరసే కదా శరీరాన్ని నడిపించేది. ఆడబిడ్డ శరీరం, శిరస్సు భర్త. ఆయన చెప్పినట్టే ఆ బిడ్డ నడవాలి. ఒకవేళ మీరు అడగచ్చు, మీరు అనొచ్చు, నా భర్త తాగుబోతాడు, తిరుగుబోతాడని. అది సెకండరీ. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా, ఎటువంటి సంపాదకుడు కాకపోయినా, అందగాడు కాకపోయినా, ఒక్కసారి వాడిని మెచ్చి నా భర్త అని స్వీకరించి పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చేటంత వరకు వాడితోనే బ్రతకాలి. అంతేకాని వాడు కాదని అమ్మింటికి వెళ్తాను, నాయనింటికి వెళ్తానంటే, అమ్మా నువ్వు సంసారానికి పనికిరావమ్మా, నీ జీవితం పనికి రాకుండా పోతాది. ఎంతో మంది ఆ రీతిగా ఏమంటారో తెలుసా? పెళ్ళయి ఒక బిడ్డ పుట్టాక, 2 పిల్లలు పుట్టాక, 3 పిల్లలు పుట్టాక వానికి ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని చెప్తారు. తప్పు. ఆ రోగం ఉండేవానితోనే 3 పిల్లల్ని కనుక్కున్నాం. మళ్ళీ ఇప్పుడు రోగం గుర్తొచ్చిందా? దాని అర్థం ఏమిటో తెలుసా? భర్తను తిరస్కరించే ప్రతి స్త్రీ ఒక వ్యభిచారమ్మా. భర్తని కాదు, భర్తలో లోపాలని మాట్లాడే ప్రతి స్త్రీ కూడా నిజంగా ఒక వ్యభిచారి. ఎందుకంటే తన మనసులో ఎవరినో ఉంచుకొని వీడిని తిరస్కరిస్తా ఉంటాది. తప్పు తల్లి, ఈ మాట నేను మాట్లాడకూడదు. అయితే సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో భక్తి అని చెప్పి మందిరాలకు వెళుతూ ప్రార్థనలు చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చాలా మంది చేస్తూ ఉంటారు. ఏదో అయ్యగారు, అమ్మగారు ఈ చక్కటి కూడిక ఏర్పాటు చేసి అడుగుతున్నారు కాబట్టి నిజంగా ఒక తండ్రిగా చెప్తున్నా, చచ్చేంత వరకు ఆ భర్త దగ్గరను ఉంటేనే మంచి గృహిణి. మంచి గృహిణి. పాత నిబంధన కాలంలో చూడండి, ఆ ఇస్సాకును పెళ్లి చేసుకున్నటువంటి రిబకా తల్లి ఆ ఎలియాజరు చెప్పిన మాటలు విని ఆయన పెళ్లి చేసుకోవటానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఆయన ఎట్లున్నాడో తెలీదు, నల్లోడా, ఎర్రోడా, పొడుగుటోడా, పొట్టోడా తెలియదు. ఆ వచ్చి, అదిగోనమ్మా నా యజమాని కుమారుడంటే ఒంటెను దిగి ఆమె ముసుగు వేసుకొని ఆయన్ను గౌరవించాదమ్మా. పాత నిబంధన కాలంలో అబ్రహాము కాని, ఇస్సాకు కాని, యాకోబు కాని, మన పితరులంతా కూడా భార్యలుగా వాళ్ళు భర్తల్ని చాలా అంటి పెట్టుకొని ఉన్నారమ్మా. వాళ్ళు మనకు మార్గదర్శకులై ఉన్నారు. మనం లోకస్తులు కాదు. లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని, ఆ పద్ధతిని మనం పాటిస్తూ మహోన్నతుడైన దేవునికి మహిమ తెచ్చే రీతిగా మీ దాంపత్యాన్ని కాపాడుకోండి తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయ్యా, ఇక్కడ మీరు చక్కటి సమాధానం చెప్పారయ్యా. అవును, భార్యకి భర్త శిరస్సు, అది దేవుని వాక్యం చెప్తున్న మాట అయ్యా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భర్త వద్దన్నాడు. అటువైపు నుంచి ఈ అమ్మాయి తల్లి కూతురుకు ఫోన్ చేసి, అసలు ఆడికి చెప్పేది ఏంటే, నువ్వు వచ్చేసేయి అని కొంతమంది తల్లులు అల్లును గురించి మాట్లాడేటప్పుడు వాడు వీడు అంటా ఉంటారయ్యా. అసలు ఆడికి చెప్పేది ఏంటి, వాడి పర్మిషన్ నీకెందుకు, నువ్వు వచ్చేయి, నేను చెప్పే కదా నువ్వు వచ్చేయి అంటారయ్యా. ఇట్లాంటి తల్లులకి మీరు చెప్పేటువంటి సలహా ఏంటయ్యా? సర్వసాధారణంగా కుటుంబాలలో ఎటువంటివి జరుగుతూ ఉంటాయి నాయన. అయ్యా, ఇప్పుడు ఒకసారి తన బిడ్డని ఇంకొకడికి దానం చేసి, భార్య అంటే బైబిల్లో ఒక మాట ఉంది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని ఉంది. అదే లోకరీతిగా కూడా కన్యాదానము అంటారు.
ఒకసారి వివాహమైన తరువాత ఆడబిడ్డ తల్లిదండ్రులు భర్తకు ఆ కన్యను దానంగా ఇచ్చేశారు. ప్రపంచంలో ఎవడైనా దానం ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోడు. మీరు చూడండి, ఒక భిక్షగాడు రోడ్డెంబడి వెళ్ళి అయ్యా అంటాడు. వెంటనే జోబి వెతికితే చిల్లర లేదు, 100 రూపాయలు ఉంది, ఇచ్చేస్తారు. ఇచ్చేసి ముందుకెళ్ళి ఒరే ఇలాగరా 100 ఇచ్చినానా ఇచ్చే అంటే ఎంత దరిద్రంగా ఉంటాయి. దరిద్రమే. కాబట్టి దానం దానమే. కాబట్టి కన్యాదానం అది. కాబట్టి ఒక కుటుంబము నుండి తల్లి తండ్రి వారికి ఉన్నటువంటి అన్నతమ్ముళ్ళు ఆ కుటుంబంలో ఉన్న పురుషుని ప్రేమించి ఈ ఆడబిడ్డని కన్యాదానంగా ఇచ్చారు. ఆ దానం ఇచ్చిన బిడ్డని ఏ పరిస్థితుల్లో తల్లి కాని తండ్రి కాని వెనక్కి తీసుకోకూడదు. ఆ విధంగా తీసుకుంటే దాని అంత నీచమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు. దయచేసి గమనించాలి. అది నష్టమైన, కష్టమైన, సావైన, బ్రతుకైన భర్తతోనే గడపాలి. ఆమెని ఏమంటారంటే గుణవతి గల భార్య అంటారు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. గుణవతి గల భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది అంటారు. గుణం లేనిదే ఆ అమ్మింటితో సంబంధాలు పెట్టుకుంటారు. గుణం ఉండేది అమ్మ కాదు, అత్తతో సంబంధం పెట్టుకుంటారు. అత్తకు అణిగి మణిగి ఉంటాది. అత్తను తల్లిగా గౌరవిస్తాది. అంతేకాని గుణం చెడిందే మళ్ళా పుట్టింటితో సంబంధాలు పెట్టుకొని భర్తని యాతన పెడుతూ ఉంటాది. నాయన బైబిల్ ఆ రీతిగా చెప్తాది, లోక రీతిగా కూడా అదే సామెత చెప్తారు. ఓకే, అదే సంతోషం. మంచి కృతజ్ఞతలు అయ్యా. ఇంకో ప్రశ్న అయ్యా. నానా, ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య డబ్బు విషయంలోనయ్యా ఎవరికైనా ఇచ్చేటప్పుడు గాని, పోనీ ఒకవేళ దైవజనులకు కానుకగా ఇచ్చేదైనా భర్తకు తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టొచ్చా? మంచిది కొడుకు. ఆ సంపాదన భర్తది నాయన. కాబట్టి సంపాదించిన వానికి సంపాదన మీద హక్కు ఉంటుంది నాయన. భార్య అనేది 2వ స్థానం. తాను ఏదైనా కావాలి అంటే సంపాదించిన వాని అనుమతితో తాను తీసుకోవాలి. ఓ చీర కొనాలి, ఏమండి ఒక చీర కావాలి, ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించి తన భార్యకు ఏ ఖరీదుతో తాను కొనొచ్చో ఆయన నిర్ణయిస్తాడు. ఎందుకంటే సంపాదన ఆయనది కాబట్టి. 2వది, భర్తకు తెలియకుండా భార్య ఏ పని చేయకూడదు, ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు, ఆఖరికి సేవకులకు కూడా ఇవ్వకూడదు మా. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా పోతే ఎవర్రా తీసింది అని అమ్మ అడుగుతాది. అమ్మ ఏదో పిండి వంటలు చేసి పెట్టి, రే నేను ఇక్కడ పిండి వంటలు పెట్టింటిని, ఎవర్రా తీసింది అని అంటే అమ్మ వాడు, అమ్మ వీడు అంటే అమ్మ కర్ర తీసుకొని 4 కొడతాది. ఎందుకో తెలుసా? దొంగతనం నా బిడ్డ చేయకూడదు, ఈ అలవాటు వానికి ఉండకూడదు అని. ఇప్పుడు భార్య భర్తకు తెలియకుండా డబ్బులు పంపితే ఈమె దొంగ అనాలనా, గజ దొంగ అనాలనా? అదే కొడుకు. అప్పుడు బిడ్డని నీవు తప్పు దొంగతనం చేశావని కొట్టావే, మరి నీ భర్త నిన్నేం చేయాలో చెప్పు. దయచేసి సిగ్గుమాలిన బ్రతుకు మనం బ్రతకూడదు. ఏది చేసినా విత్ పర్మిషన్, భర్త గారి అనుమతితోనే. ఏమండి ఇదిగో 10 రూపాయలు ఇవ్వండి,
నేను ఫలానా దానికి ఖర్చు పెట్టుకోవాలి అని అడిగితే ఆయన చూసి 10 ఎందుకు అంటాడు. నేను ఫలానా దానికి, అది న్యాయమైనదైతే 100 ఇస్తాడు మా, న్యాయమైనదైతే. లేదు, దొంగతనం చేస్తే వాడు పాపము ఏ బ్యాంకులో పెట్టుకోవాలని అర్థం కాక రాత్రి పగలు భయపడి చచ్చిపోతాడు. చాలా మంది భర్తల దగ్గర దొంగిలిస్తారమ్మా. వాడు కష్టపడి వచ్చి ప్యాంట్ ఆడు తగిలిచ్చేసి ముఖం అడిగి వచ్చే లోపల కొట్టేసి దేవుణ్ణి స్తుతించుడి అదే పాట పాడుతా. వీడు భక్తి పరుడు, భక్తిది నాకు వెళ్ళాం అనుకుంటా. ఏదో ఖర్చు పెట్టేటప్పుడు చూస్తే 500 తక్కువ వస్తాయి. వీడు బీపీ పెరిగిపోతుంది, ఎందుకు పెట్టినా పొరపాటమ్మా. నీ కుటుంబంలో నీ భర్త రోగి అవ్వటానికి, నీ కుటుంబంలో నీవు దొంగగా అంటే అసహ్యమమ్మా. ఆ విధంగా చేయొద్దు. నీ కడుపును పుట్టిన బిడ్డ తిను పదార్థము తీసుకుంటేనే కొడతావే. నీ భర్త కష్టపడి ఎండనబడి గాలికి పోయి కష్టపడి తెచ్చిన ఆ డబ్బును దొంగిలిస్తే నిన్నేమనాలి? పిశాచ అనాలనా, గజ దొంగ అనాలనా? అటువంటి స్త్రీలు దొంగలు ఇంట్లో ఉంటే సంసారం ఎట్లుంటది నాయనా? నేను బాధతో చెప్తా ఉన్నాను. మారాలి దొంగలు మారాలి. ఇంకొకటి చెప్తా సన్నివేశం. ఈడు దొంగిలించి వాడిని అంటే అది మా పుట్టింటికి పోవాలని. ఇప్పుడే నీకే పుట్టింటికంటే పోవాలంతే అని అడ్డం తిరిగి మాట్లాడి వాడు వద్దన్నా బ్యాగ్ సర్దేసుకొని నువ్వు వద్దన్నా నేను పోతానని వాడి ముందే బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. పాపం వాడు ఏమీ అనలేడు. పాపం బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఆడ చీర జిగిమిగాలు చీర కొనుక్కుని వస్తాది. వీడు అంటాడు చీర అడిదేనని. మా నాయన కొనిచ్చినాడు అంటాడు. వాళ్ళ నాయన బీలీలకి వీని దగ్గర అడుక్కుంటాడు. వాళ్ళ నాయన కెపాసిటీ అల్లుడికి తెలుసు. మీ నాయన అంటాడు. మా నాయనే అంటుంది. ఇట్లా దొంగది ఏడు దొంగిలించి ఆడు చీర కొని మా నాయన కొన్నాడని వస్తాది. ఆ చీర ఎప్పుడైనా కారుకి ఎదురు పెడితే ఈ చీర అద్దాలు రిఫ్లెక్ట్ అయ్యి వాని కళ్ళు గడపకుండా యాక్సిడెంట్లు కూడా అయిపోతాయి. ఏమే తల్లి ఈ బ్రతుకులు. ఆడబిడ్డలకు ఒక తండ్రిగా నేను చెప్తున్నా, భర్త దగ్గర దొంగిలించొద్దండి. మీ భర్త మంచోడు, ప్రేమగా అడగండి. 50 అడిగితే 20 అయినా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వాని సామర్థ్యత అంతే. సామర్థ్యతని మించి అడగకూడదు. అందుకు పేతురు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమంటాడంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు గనుక ఏమంటాడంటే మీ స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయండి అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, కుటుంబంలో జ్ఞానం చాలా అవసరం. దేవుడు అదే అడిగినాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి ఏనని. అది అడగం మనము. డబ్బి ఇల్లు కట్టు, కారు కొనాలా, అప్పులు చేసి అడుగుతాం. అందుకే పొరపాట్లు. అయితే ముఖ్యంగా ఆడబిడ్డలు భర్త దగ్గర దొంగిలించకూడదు. అది అమ్మగారు అడిగిన మాటకు జవాబు. అందరికీ ఇంకొక మాట అయ్యా, ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారయ్యా. సాఫ్ట్వేర్ రంగంలో భర్తల కంటే ఇంకెక్కువ జీతం తీసుకొస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళ జీతంతో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చయ్యా? ఎవరమ్మా లేదు. భర్తే, భార్య. భర్తకు 30 రూపాయలు రాని, ఆడబిడ్డకు 100 రూపాయలు రాని. శిరస్సు ఆయనేమ్మా. 100 తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి ఏమైనా అవసరమైతే ఏమండి నాకు ఈ నెల ఈ అవసరం ఉంది తీసుకోమంటారా అని
సౌమ్యంగా సౌమ్యంగా అడిగి ఆయన ఇస్తే తీసుకోవాలా. చాలా మంది గర్వంగా ప్రవర్తిస్తారు. నీకంటే శాలరీ నాకే ఎక్కువ, నువ్వేం చెప్పేదేనని. సంసారం సర్వనాశనం అయిపోతుంది. డబ్బు గురించి భర్తని తృణీకరించే భారీగా ఉండకూడదు. డబ్బు ఎంతో కాలం ఉండదు బిడ్డ, డబ్బు ఎంతో కాలం ఉండదు. డబ్బు నథింగ్ బట్ డెవిల్, అదొక దయ్యం, అదొక దయ్యం. కాబట్టి డబ్బుతో బ్రతకలేవు, ప్రేమతో బ్రతుకుతావు. నువ్వు డబ్బును సంపాదిస్తావు, భర్త ప్రేమ పోగొట్టుకుంటే పిచ్చిదానా. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? దయచేసి గమనించాలి. భర్తని గౌరవించాలి, భర్తను ప్రేమించాలి, భర్త కూడా ప్రేమించాలి. బైబిల్లో పౌలు గారు చెప్పారు, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని. నువ్వు 1000 రూపాయలు సంపాదించు, మీ భర్త 10 రూపాయలు సంపాదించని. ఆ 1000 తీసుకొచ్చి భర్త చేతికి ఇచ్చి, ఏమండి నాకు ఈ నెల 10 రూపాయలు కావాలి అంటే ఆయన నిన్ను దేవుడుగా అనుకుంటాడు. నా భార్య ఒక దేవత, నా భార్య అంత మంచిది లేదంటాడు. మీ కుటుంబం ఎట్లుంటుందో తెలుసా? 3 పువ్వులు 6 కాయలుగా ఉంటారు, లేకపోతే ఎండిపోయిన చెట్లాగా ఉంటారు. దయచేసి ఆలోచించండి. ప్రతి ఆడబిడ్డ తన సొంత భర్తకు లోబడాలి. డబ్బు విషయంలో, తాను చేసే పని విషయంలో, ప్రతి విషయంలో కూడా భర్తకు తెలిసే చేయాలి. అప్పుడప్పుడు అమ్మగారు అడిగినారు, డబ్బులు పుట్టింటికి పంపచ్చు అని అడిగినారామా? అడిగినారు. సస్తే పంపకూడదు, పుట్టింటికి పంపకూడదు, దైవ సేవకులకి పంపకూడదు. ఇప్పుడు ఈజీ వే ఒకటి ఉంది, గూగుల్ పే, ఫోన్ పే అని చెప్పి మా అయ్యగారు ఒప్పుకోరు, మా ఇంటి ఆయన ఒప్పుకోరు. అయ్యగారు నేను దాసి నీకు ఇచ్చినానని. దొంగదానా, నీ డబ్బులు దేవునికి అవసరమా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దయచేసి భర్తకు తెలియకుండా చిన్ని పైసా కూడా నాకు కూడా ఇవ్వద్దు, మా అయ్యగారికి కూడా ఇవ్వద్దు, మా అమ్మగారికి ఇవ్వద్దు. అది బైబిల్ పద్ధతి కాదు. నువ్వు దొంగతనం చేసి మాకిస్తే మేమేమో ఆశీర్వదిస్తాం. ఆ ఆశీర్వాదం నీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అట్లా చేయకూడదు. మేము ప్రేమతో చెప్తున్నాం, మీకు ప్రేమతో, అనుభవంతో, ఒక తండ్రిగా, ఒక దైవ సేవకులుగా మీకు చెప్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోనండి. అయ్యా, ఇంకో ప్రశ్న ఈ విషయంలో మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నానయ్యా. నేను ఇప్పుడు అత్తారింట్లో అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే అమ్మాయి పుట్టింటికి ఫోన్ చేస్తా ఉంటుంది. లేకపోతే అత్త ఏమా కూరలో ఉప్పేసేవేంటి, ఎట్లయినా కూరలు ఉండేది అని అత్త ఒక మాట అందనుకోండి. ఆ మాట అనే లోపే కూతురు బయటకు వచ్చేసి, అంటే కోడలు బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేస్తా ఉంటుందంట అయ్యా. అంటే అత్తారింట్లో ఏ చిన్నది జరిగినా అమ్మోళ్ళకి ఫోన్ చేయటం, ఆమె డైరెక్షన్ ఇవ్వటం, ఇట్లా అయిపోయాయ్యా. అత్త బాధలు భరించలేక, భార్య బాధలు భరించలేక కొన్ని చోట్ల అయ్యా భార్య బాధిత సంఘం అని ఒక సంఘం పెట్టారయ్యా. నిజమేనా? నిజమయ్యా, భార్య బాధిత సంఘం మన ఏలూరులో కూడా ఉందయ్యా. అవునా? హైదరాబాద్ లో ఉంది. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి మీకు. భార్య బాధిత సంఘం అంటే చివరికి వాళ్ళని ఏమంటారంటే బాబాలు అంటారయ్యా. బాబా అంటే భార్య బాధితుడు అని అర్థమయ్యా. అట్లా ఈ అత్తారింట్లో ఏ చిన్నది జరిగినా వెంటనే పుట్టింటికి చెప్పటం. ఆ పుట్టింటి కూడా కొంతమంది ఆ దైవిక జ్ఞానం లేనోళ్ళయ్యా, ఇంట్లో అమ్మాయి అత్తారింట్లో ఏదైనా జరిగిందంటే కూతురు చెప్పటం వాళ్ళ ఇష్టం, మొత్తం టోటల్ ఫ్యామిలీ బెటాలియన్ అంత వచ్చి గొడవ పెడతా ఉంటారయ్యా. ఇట్లాంటిది వాక్యానుసారమా? మీ దగ్గర నుంచి వివరణ కోరుకుంటున్నానయ్యా. దీనికి ప్రపంచంలో జవాబులు లేవు గాని నాయనా, అయ్యా మీ దగ్గర ఉంటుంది అనుకుంటానయ్యా. నాయనా,
ఇప్పుడు అత్తింటికి వెళ్ళిన తరువాత అయ్యా ఆడబిడ్డ పుట్టింటి నాగరికత మర్చిపోవాలి. అయ్యా అత్తింటి నాగరికతకి అలవాటు పడాలి. అయ్యా అది కొంచెం కష్టమే. ఆ అత్తింట్లో చాలా మంది ఉంటారు. అత్తగారు, మామగారు, బావ, అక్క, మరిది. ఒక్కొక్క మనిషికి ఒక మనస్తత్వం ఉంటుంది. ఈమె ఒంటరిగా వెళ్ళి అన్ని మనస్తత్వాలను ఈమె సర్దుకోవాలి, మింగిల్ అవ్వాలి. అయ్యా అన్ని మనస్తత్వాలతో ఏకత్వం కాకపోతే గొడవలే ఉంటాయి నాయన. అవునయ్యా. కాబట్టి మొట్టమొదట పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డ పుట్టింటి నాగరికత. కొంతమంది బిడ్డలు అంటారు, మా అమ్మే నాకు బెడ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది, ఇక్కడ కాఫీ కూడా లేదు అంటారు. అది పొరపాటు. అది నువ్వు అమ్మింటిని వదిలిపెట్టేశావు, భర్త కావాలని అత్తింటికి వచ్చావు. అక్కడ నాగరికత, ఆ కల్చర్ నువ్వు చూడాల. పుట్టింట్లో 10 గంటలకు లేచి బ్రష్ ఎత్తుకొని ఈదింటి రుద్దుకుంటా పోతావు, ఎవరు అడగరు. స్నానానికి అని చెప్పి నీ ఓని లంగా యాడంటాడు పడేస్తావు, మీ అమ్మ ఏరుకుంటా ఉంటుంది. అత్తిల్లు అది కాదు కదా. అక్కడ నువ్వు చాలా భయభక్తులతో ఉండాల. అత్తగారు నిన్ను ఏదో కోపంతో, నీ మీద కక్షతో చెప్పలేదు, ఉప్పు కొంచెం తక్కువే అని, అంటే నేర్పించాలనే ఉద్దేశంతో చెప్పింది. దాన్ని తప్పుగా భావించి పుట్టింటికి చెప్పే ఆడబిడ్డ భర్తతో ఎట్లా కాపురం చేస్తుంది? అది తప్పు. అవన్నీ కూడా అసలు అత్తింట్లో జరిగిన సమాచారాలు పుట్టింటి దాకా వెళ్ళకూడదు. అయ్యా అత్తనే అడగాలి, అత్తమా నాకు ఈ కూర చేయడం రాదు, దయచేసి నేర్పించండి అంటే. అత్తకు ఈ బిడ్డ ఎట్లా కనిపిస్తుందంటే తన కడుపును పుట్టిన కూతురులాగా అనిపిస్తుంది, ఎక్కువగా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఆ నాగరికత లేదు వీళ్ళకి, ఈనాటి ప్రజలకి. నిజమయ్యా. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇరిటేట్ అయిపోయి ఏదో వాళ్ళ ఇంటికి చెప్పడం, వాళ్ళందరూ దొమ్మిగా వచ్చేయడం, ఆ అల్లుణ్ణి కొట్టడం, వాళ్ళని తిట్టడం, పోలీస్ కేసు పెట్టడం, ఏదో హౌస్ హరాస్మెంట్ అనడం, ఇట్లాంటివన్నీ. ఈ దరిద్రపు నాగరికత క్రైస్తవ బిడ్డలకు ఎందుకు వచ్చి సచ్చిందో. ఈ ఒక్క పిల్ల ద్వారా 2 కుటుంబాలు శత్రువులైపోయి ఈ పోలీస్ స్టేషన్ల దగ్గర, కోర్టుల దగ్గర నిలబడి ఉంటారు. ఎంత డబ్బు నష్టం, అవును కదా, ఎంత పరువు నష్టం. అవును కదా. దయచేసి ఆడబిడ్డలకి తండ్రిగా నేను చెప్తున్నాను, అత్తమ్మ ఏదైనా చెప్తే నెమ్మదిగా, అత్తమ్మ ఈ బట్టలు ఉతకడం నాకు రాదు, దయచేసి నెమ్మదిగా నేర్చుకుంటా అత్తమ్మ అంటే, అత్తమ్మ అంటుంది నువ్వు తీనాయనా నేనే ఉతుకుతాను అని అంటది. మనం మాట్లాడే మాటల్ని బట్టే మన ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఆడబిడ్డ కూడాను సౌమ్యమైన భాష, ఎదుటి వాళ్లకు మన భాష ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. మీ మాటల్ని బట్టే మీ పరిస్థితులు కూడా మారుతా ఉంటాయి. భర్త కూడా అంటాడు, అమ్మా దానికి రాదంటమ్మా, కొంచెం అట్లా నేర్పించండి. సర్లేరా బిడ్డకు నేను నేర్పిస్తాను, నేనే చేస్తాను లేపో అని అంటాది. భర్త కూడా ఈమెతో ఉన్న ప్రేమను బట్టి ఏమమ్మా భార్యని ఏదో అంటావంట అని మూర్ఖంగా మాట్లాడేది, నేను నా భార్య వెళ్ళిపి వేరే కాపురం పెడతామనేది ఎంత అసహ్యం కదా. అవునయ్యా. దయచేసి ఒక్క ఆడబిడ్డ ద్వారా కుటుంబంలో ఇన్ని చీలికలు పేలికలు అవసరమా? అంత అవమానం అవసరమా? అంత డబ్బు నష్టం అవసరమా? అంత శత్రుత్వం అవసరమా? దయచేసి అమ్మా ఆడబిడ్డమ్మా నువ్వు. కాబట్టి అత్తింటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తల్లి, ఆమె నీకు అత్తగారే నీ తల్లి, ఏమి కాదు నీకు తల్లి. అత్తగారిని ఎప్పుడు తల్లిగా నీవు స్వీకరిస్తావో నీ కుటుంబానికి
నువ్వు ఎట్లాంటి దానివో తెలుసా? బైబిల్ చెప్తాది ఒక మాట, ఏమంటదంటే గుణవంతురాలు దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పా. అయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూర్ఖురాలు తన ఇంటిని ఓడబెరుకును అంటాది. నువ్వు ఏదైనా పొరపాటును మాట్లాడితే నీ ఇంటిని నువ్వే ఓడబెరికేసుకుంటావు. జ్ఞానం కలిగితే ఇంటిని కట్టుకుంటూ వస్తావు. నీ చేతుల్లో ఉంది తల్లి. కట్టడమో ఓడబెరకడమో నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త అమ్మా. దేవుని భయం కలిగి బ్రతకాలి. ఆమేన్. అయ్యా, ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడగాలయ్యా. నేనా అంటే ఆడపిల్ల అట్లా ఉండాలి, నిజమే. మరి అత్తారింటికి వచ్చినటువంటి ఆడపిల్లని అత్తామామలు గాని, ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచులు గాని, ఇప్పుడు అన్ని చోట్ల ఆడపిల్ల తప్పే ఉండదయ్యా. కొన్ని చోట్ల ఏమంటారు, ఆ అత్త అంటే మన చిన్నతనంలో వినేవాళ్ళం కదయ్యా, సూర్యకాంతం అని, రాకాసి రంపని, కయ్యాలి గంపని. కొంతమంది అత్తల్లో కూడా ఇట్లాంటి సాడిటిజం కలిగిన వాళ్ళు ఉంటారయ్యా. అట్లాగానే అమ్మాయిదే పూర్తి తప్పని అంటానికి లేదయ్యా అన్ని చోట్ల. కొన్ని చోట్ల ఈ అత్త మామలు ఆడపడుచులు బాగా హెరాస్మెంట్ చేస్తారయ్యా. అవును. క్రైస్తవ అత్తకి ఇట్లాంటిది తగిందేనా? క్రైస్తవ ఆడపడుచులు అసలు ఇట్లా బ్రతకొచ్చా? ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎట్లాగా చూడాలా? ఎందుకంటేనయ్యా, మీరు చాలా సార్లు మ్యారేజెస్ జరిగేటప్పుడు ఒక స్త్రీ పాత్ర ఎంత గొప్పదో బహు చక్కగా మీరు వివరిస్తా ఉన్నారయ్యా. అంటే మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మనం ఎట్లా చూసుకోవాలి, దానికి కూడా మీ దగ్గర నుంచి వివరణ కావాలయ్యా. చాలా మంచిది నాయన. మనం అనుకున్నట్టుగా అన్ని కుటుంబాలలో అత్తగారు ఆడపడుచులు బాగుండరు. అవునే. ఆ ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కోడల విషయంలో రకరకాలుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది దౌర్జన్యం చేస్తారయ్యా. దౌర్జన్యాలు. అవును. నా మాటని వినాలా, అవును, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని ఇట్లా డిక్టేటర్షిప్ చేస్తారయ్యా. అవును నాయన. ఇది మనకి వాక్యానుసారమా? వాక్యానుసారం కాదు నాయన. అయ్యా, అటువంటి అత్త, అటువంటి ఆడపడుచులు ఆ వచ్చిన కొత్త బిడ్డ మీద, మన ఆ బిడ్డ కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టింది, ఆ బిడ్డ మీద అంత క్రూరంగా ప్రవర్తించడం మంచిది కాదు. అందుకని ప్రభువే చెప్పాడు. ఏమంటాడంటే, భార్య భర్త ఏక శరీరం కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి అన్నాడు. ఆ ఇంటికి వచ్చిన ఆడబిడ్డకి ఆదరణ లేనప్పుడు భర్త ఆ బిడ్డకు ఆదరణగా ఉండాలి. వాళ్ళను విడిచి ఈ బిడ్డను తాను ఆదుకోవాలి. నేనున్నాను, భయపడద్దు, మనిద్దరము ప్రక్కకెళ్ళి మనం సంసారం చేసుకుందాం అనుదానిలో తప్పేమీ లేదు. బైబిలే చెప్తాది, ప్రతి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో భర్త ఆ బిడ్డని ఆదుకోవాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి. బిడ్డకు ఒక నీడగా ఉండాలి భర్త. ఆ రాక్షసుల చేతికి అప్పగిస్తే కండలు కండలు పెరుక్కొని తినేస్తారు పిశాసులు. కొంతమంది ఉన్నారు నాయన. కాబట్టి ఆ వాక్యం మనకు ఆధారం. ఆ ప్రకారంగా భర్తే ఆ బిడ్డను ఆదుకోవాలి. అయ్యా, నాకు ఇక్కడ ఒక కుటుంబం బైబిల్లో గుర్తొస్తా ఉంది అయ్యా. నానా నయోమి రూత్ ఉన్నారు కదయ్యా. నానా నయోమి రూతు, నయోమి తల్లి రూతమ్మను పట్టుకొని నా కుమారి అంటారు కదా. అవును నాన్న, నా కుమారి అంటే తమరు చెప్పిన మాటల ప్రకారం అయ్యా, మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఒక కూతురులాగా మనం చూసుకోవాలి. అవును నాయన. నా కుమారి. కొంతమంది అత్తలు ఉంటారయ్యా, కోడలను పట్టుకొని ఆ మాటలు అనకూడదు కానీ జస్ట్ వాళ్ళకి అర్థం అవటానికి, అంటే తెలియటానికి మాట చెప్తున్నానయ్యా. కోడలను పట్టుకొని అసే వసే ఎట్రావే
అంటే ఒక పని మనిషిని పిలిచినట్టు పిలుస్తారయ్యా. అవును నాయన. అట్లా పని మనిషిని పిలిచినట్లు కోడలను పిలవటం అది బైబిల్ కల్చర్ కాదు కదయ్యా. హ్యుమానిటీ కూడా కాదు నాయన. అది బైబిల్ కల్చరే కాదు, కాదు, మానవత్వమే కాదు. మానవత్వం. బైబిల్ కల్చర్ చెప్పాలంటే కోడలను పట్టుకొని నా కుమారి అని అలాంటి సంబంధాలు ఉండాలి. సో అయ్యా మన బైబిల్ కల్చర్ దగ్గరికి వచ్చేసరికి కోడల్ని బానిసలాగా చూడటం వాక్యానుసారం కాదు. కాదు. పరాయి అమ్మాయి లాగా చూడటం కూడా వాక్యానుసారం కాదు. కాదు. ఒక కూతురికి ఎట్లాంటి స్థానం ఇచ్చామో అట్లాంటి స్థానం అత్త మామ ఇంట్లో ఉన్న ఆడపడుచులు ఇవ్వాలి. అంతే కదయ్యా. కూతురు కంటే గొప్ప స్థానం ఇవ్వాలి. ఆమేన్. కూతురు కంటే గొప్ప స్థానం ఇవ్వాలి. కృతజ్ఞతలయ్యా. మంచిది, కృతజ్ఞతలయ్యా. మంచిది. అయ్యా మరో ప్రశ్న అయ్యా. ఈ భర్తలు వాళ్ళు అమ్మ వాళ్ళు గాని చెల్లెళ్ళు గాని అక్కలు గాని దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటారు కదయ్యా, వారితో రోజుకొక్కసారైనా గంట గాని 2 గంటలు గాని ఫ్రీగా మాట్లాడతారు. అది కొంతమంది ఏమో ఎదురుగానే మాట్లాడతారు, కొంతమంది చాటుగా వెళ్ళి మాట్లాడతారు గంటల తరబడి. ఈ భార్య దగ్గరకు వచ్చేసరికి అయ్యా వారి పుట్టింటోళ్ళతో ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడాలనుకున్నారనుకోండి, అస్సలు ఒప్పుకోరంటయ్యా. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావు, 5 నిమిషాలు అయిపోయింది కదా, చాలు, ఏమున్నాయి అంత మాటలు, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడే మాటలు ఏమున్నాయి, మాట్లాడొద్దు అని అంటారంటయ్యా. ఇంకా కొంతమంది నువ్వేం మాట్లాడుతున్నావో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, నువ్వేం మాట్లాడాలన్నా. ఎందుకండి మా అమ్మతో మాట్లాడేటప్పుడు స్పీకర్ ఎందుకంటే, లేదు నువ్వు పుట్టింటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో ప్రతిదీ నేను వినాలి, నాకు తెలియాలి అని అంటారంటయ్యా. కొంతమంది ఏమీ తెలియనట్టు రికార్డర్ ఆన్ చేసేసి చేస్తారంట. నా ఫోన్ నుండే మాట్లాడాలి, నువ్వు అమ్మవాళ్ళతో మాట్లాడాలంటే నా ఫోన్ నుండే మాట్లాడాలి, నా నంబర్ నుండే, నీకంటూ నీ నంబర్ నుండి నువ్వు మాట్లాడకూడదు అని రికార్డర్ ఆన్ చేసి ఇవ్వడం, తర్వాత ఆ మాటలు వినడం, పెద్ద గొడవలు ఇంట్లోనయ్యా. ఇట్లా జరుగుతూ ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో. ఇది నవనాగరికత కాలంలో ఫోను చక్కటి సదుపాయం. అమ్మతో మాట్లాడాలన్నా, భర్తతో మాట్లాడాలన్నా, చెల్లితో మాట్లాడాలన్నా అనుకూలమైన వస్తువే అది. అయితే భార్య భర్తలు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు భర్త చాటుకెళ్ళి గంటలు మాట్లాడటము, భార్య మా తల్లిదండ్రులతో మాట్లాడాలి అంటే నా ముందే మాట్లాడు, స్పీకర్ పెట్టి మాట్లాడు, లేకపోతే 5 నిమిషాలే మాట్లాడు అంటే ఆ భార్య మీద వాడికి నమ్మకం లేదు, వానికి అనుమానం ఉంది. రెండవది, వాడు ఎందుకు అనుమానిస్తున్నాడంటే అతడు చాటికెళ్ళి గంటలు మాట్లాడుతున్నాడంటే తల్లిదండ్రులతో గంటలు ఏముంటాదమ్మా, వీడు ఎవరితోనో రహస్యంగా ఏదో తప్పు చేస్తా ఉంటాడు, అవతల మనిషి న్యాయబద్ధమైన మనిషి కాదు, అందుకు గంటలు మాట్లాడుకుంటాడు. వాని తప్పును కప్పి పెట్టుకోవటానికి ఈ బిడ్డని ఇట్లా ఒత్తిడి చేస్తా ఉంటాడమ్మా. ఆ తప్పు, అది చాలా తప్పు. కాబట్టి అతడు నీవు స్పీకర్ పెట్టుకొని మాట్లాడు, నా ముందే మాట్లాడు అన్నప్పుడు ఆయన కూడా స్పీకర్ పెట్టుకొని పాప ముందు మాట్లాడాలి. అది న్యాయం. నీకొక న్యాయము, ఆడబిడ్డకు ఒక న్యాయమా? ఆడబిడ్డ బలహీనరాలు, ఆ బయట దేశంలో దానికి ఎవరు దిక్కులేరు అని ఆమెను భయపెట్టి నువ్వు ప్రవర్తిస్తే వెరీ గుడ్, బాగానే ఉంది. కాలం మారుతూ ఉంటుంది, దేవుడు చూస్తా ఉన్నాడు, నువ్వు చేసే దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. దయచేసి భార్య భర్త అన్న తర్వాత వారి మధ్యలో ఏ విధమైన అరమరికలు దాపరికాలు ఉండకూడదు. ఆ బిడ్డని నా ముందే మాట్లాడు అన్నప్పుడు నీవు కూడా బిడ్డ ముందే మాట్లాడాలి. బిడ్డను స్పీకర్ ఆన్ చేయి అన్నప్పుడు నీవు కూడా స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. రహస్యంగా రికార్డింగ్ సిస్టమ్ ఆన్ చేసి ఆ బిడ్డ ఏం మాట్లాడుతుందో అది విని గొడవలు చేసుకునేది ఈ పనికిరాని బ్రతుకులు బతకటానిక బయట దేశాలకు పోయేది? మీరు సిగ్గు లేదా?
దయచేసి గమనించాలి. అసలు నువ్వు భర్తవేనంటరా? అసలు నువ్వు భర్తవేనా? ఆడబిడ్డ అందరినీ వదిలిపెట్టి వీడే నా సర్వస్వం అని నీ దగ్గరికి వస్తే ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తా ఉండవు రే. అసలు నువ్వు మగోడివేనా? దయచేసి గమనించాలి. ఒరే, అటువంటి తప్పు చేయొద్దురా నాయన. ఆడబిడ్డని గౌరవించరా. ఎంత పరిచర్య చేస్తాదిరా. నీకు పిల్లల్ని గంటాది, అందం పోగొట్టుకుంటాది, ఆరోగ్యం పోగొట్టుకుంటాది. నువ్వు తిని బాగా గేదెలాగా బలుస్తావు. ఆ బిడ్డ ఎంత పని చేస్తాదిరా. ఆ బిడ్డ నిజంగా ఆడబిడ్డల్ని 2 చేతులు ఎత్తి దండ పెట్టాలి. నేను నా భార్యని ఎంత బాగా గౌరవిస్తాను. ఎందుకంటే ఆమెకి తల్లి లేడు, తండ్రి లేడు, చచ్చిపోయినారు. వాళ్ళు చాలా మంది వాళ్ళ అక్కలు గన చచ్చిపోయినారు. అందుకని నేనే తండ్రి అనుకుంటా. మా భార్యను చూసి నేనే తల్లి అనుకుంటాను. మా భార్య నాకు అప్పుడప్పుడు రివర్స్ కేసులు పెడతాది. అయినా నేను చాలా ఓర్మితో నా భార్య సహిస్తాను. నాయన, ఒరే నాయన, బిడ్డగా తండ్రిగా చెప్తా ఉన్నాను. ఆడబిడ్డని ఏడ్పించినోన్ని ఉసురు, ఆడబిడ్డ ఉసురు తగులుతుంది రోయ్. ఎట్లా తగులుతుందో చెప్పమంటావా? ఇప్పుడు సరదాగా ఉంది. ఓ రోజు మంచం మీద పడుకుంటావు. పడుకొని ఏ కాలు చెయ్యో మూతో వంకర పోయినప్పుడు అవా అని మూతి పెడతావు. అప్పుడు పాప కక్ష తీర్చుకుంటాదిరా. దయచేసి నేనా నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటది అనుకోకూడదు, కిందికి కూడా వస్తుంది. చెయ్యి ఎప్పుడు పైన ఉండదు నాయనా, కిందికి కూడా వస్తుంది. ఆడబిడ్డను చులకం చేసిన పాపాత్ముడు దాని శిక్షను అనుభవిస్తాడు. నీకు బిడ్డల్ని కని, ఆ బిడ్డల్ని పెంచి, ఆ బిడ్డలకు పాలిచ్చి, ఎంత సాకిరి, నా భాషలో ఎంత సాకిరీ చేస్తుంది బిడ్డ. నీ మైల బట్టలు ఉతుకుతుంది కదరా, డ్రాయర్లు ఉతుకుతుంది. నిజంగా ఇది కృతజ్ఞత లేనోడా. ఆడబిడ్డని ముందు కూర్చోబెట్టి నా మీద ఆ మైక్ ఆన్ చేయమంటావా? దయచేసి నీ భార్య మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకురా నువ్వు భర్తని చెప్పుకుంటావు? మానే, ఆ అనుమానాలు మానేసి హ్యాపీగా ఇద్దరు హాల్లో కూర్చోండి, పిల్లలతో ఆడుకోండి. భార్యని అనుమానించే ఆ కల్చరు ఎక్కడుందిరా బాబు? ఆమెతోనే సంసారం చేస్తావు, ఆమెకు పిల్లలుగా అంటావు, ఆమె వండింది తింటావు. నీ మీద పగొచ్చి ఆ భోజనంలో విషం వేస్తే ఆడికి పోతావురా నువ్వు? పోతావురే. దయచేసి గమనించాల్సింది, ఆడబిడ్డను అనుమానించద్దు, బిడ్డను ప్రేమించు. అందుకే బైబిల్ చెప్తాది ఏమన్నా తెలుసా? నీ భార్యని ప్రేమించు అనకు ముందు క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా నీవు కూడా నీ భార్యను ప్రేమించు అన్నాడు. యేసయ్య సంఘాన్ని ప్రేమించు విషయంలో ప్రాణం పెట్టేశాడు. నీ భార్యను ప్రేమించే విషయంలో కూడా నువ్వు ప్రాణం పెట్టాలా, అంతగా ప్రేమించాలా ఆడబిడ్డని. నాయన్ని వదిలేసింది, అన్నను వదిలింది, చెల్లెని వదిలింది, వాళ్ళు ఊరు వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తే ఈ దరిద్ర మాటలు మాట్లాడతావేంది బాబు? తప్పు నాయనా. రే నాయనగా చెప్తా ఉన్నాను, మారు. ఇద్దరు హాల్లో కూర్చోండి హ్యాపీగా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. నీవు మీ అమ్మా నాయనతో మాట్లాడుకో. అదే ఫోన్ పాపకి, ఆ ఫోన్లో పాప మాట్లాడుతుంది. అది ఎంత సంతోషంగా ఉంటది, కలిసిపోతుంది. ఒకవేళ ఎవరో ఒకడు ఫోన్ చేసి ఉంటాడు, చిన్న ఆయన కొడుకో పెద్ద ఆయన కొడుకో, అడుగు, ఎవరే అని అడుగు. మా అన్న, ఇదిగో మాట్లాడండి, వాడు మా అన్న అని ఆడబిడ్డ కూడా ఇస్తుంది. నీతో ఎవరో మాట్లాడతారు, నీ ఫ్రెండ్స్ చదువుకునేటప్పుడు, ఎవరండి ఆ అమ్మాయి అంటే, ఇదిగో నా ఫ్రెండ్ మాట్లాడు అంటే ఏం పోయిందిరా బాబు? ఇద్దరు ఎంత సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండవలసిన కుటుంబంలో అనుమానము అనే ఆ దయ్యాన్ని తీసుకొచ్చి పెట్టి
నీ భార్యను అనుమానించడం, భర్తను అనుమానించడం, పోట్లాడుకోవడం, ఎక్కడో పరాదేశంలో ఉన్నారు. ఆ పని చేయొద్దండి బాబు, దయచేసి చేయొద్దండి. ఆడబిడ్డ నీ కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో. ఓసారి ప్రసవ వేదన గురించి ఒక డాక్టర్ గారిని అడిగినాను. డాక్టర్ గారు, ఆడబిడ్డ ప్రసవించేటప్పుడు ఎంత నొప్పులు ఉంటాయంటే, డాక్టర్ గారు నవ్వుతూ, ఎందుకు పాస్టర్ గారు మీకు నని, కాదు తెలుసుకుందామని. అంటే శరీరంలో 70 ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి భరిస్తుందని. రే, నువ్వు కంటే నీకు అర్థమవుతుందిరా, దయచేసి గమనించాలి. నీ కోసం బిడ్డ అంత నొప్పులు పడి నీకు బిడ్డను గాని ఇస్తే అప్పుడు అంటావు, ముక్కంతా నాదే కదా అని, కాళ్ళన్నీ నావే కదా అని. అంత చక్కటి బిడ్డని కని నీ చేతికి ఇచ్చిన బిడ్డన నువ్వు అనుమానించేది తప్పు నాయనా, తప్పు. ఇద్దరు హాల్లో కూర్చొని హ్యాపీగా ఏదన్నా మరమరాలు బొరుగులో ఏవో తినుకుంటా, మా అయ్యగారు చెప్తా ఉన్నారు, బిర్యానీ, స్నాక్స్, అవన్నీ హ్యాపీగా తినుకొని మాట్లాడుకోండి. ఎంత బాగుంటది సంసారం. దయచేసి ఆడబిడ్డలను అనుమానించద్దండి నాయన, వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాయన. మీకు వందనాలు చేసి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఆమేన్. చాలా మంచి విషయాలు చెప్పారయ్యా. ఇంకో విషయం అయ్యా, చెప్పుకోండి. ఇటు భర్త తరఫు వాళ్ళకి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఏదో సడన్ గా డబ్బు అవసరం వచ్చిందనయ్యా, వెంటనే క్షణాల మీద మనీ ఆర్డర్ చేసేస్తారయ్యా. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి మనీ ఆర్డర్ గాని, గూగుల్ పే గాని, ఫోన్ పే ఇప్పట్లో చేసేస్తారు. అదే భార్య తరఫు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా, పొరపాటున ఒక్క పైసా ఇవ్వడానికి ఒప్పుకోరు, మనసు ఒప్పదయ్యా వాళ్ళకి, ఒప్పుకోరు. అటువంటిప్పుడు ఈ ఆడవాళ్ళకి బాధ కదయ్యా. తల్లికి బాగాలేదని తెలిసిన, తమ్ముడికి ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసిన ఎంతో కొంత ఇవ్వాలని ఉంటుంది. భర్తను అడిగితే ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి దొంగతనంగా వీళ్ళు చాటున దాచిపెట్టుకున్నది పంపించేసి, అయ్యో నా భర్తను మోసం చేశాని దేవుని ఎదుట బల్ల తీసుకోకపోవడం, బాధపడడం, ఏడవడం, ఇవన్నీ చేస్తున్నారయ్యా. దీనికి మీరేమంటారయ్యా? జేబు దొంగలని కొంతమంది భార్యల్ని జేబు దొంగలు చేస్తుంది భర్త. నిజమే కదయ్యా. రాజేష్ నవ్వుతా. అంటే అయ్యా, ఇప్పుడు భార్య తరపు భర్త తరపులకు ఒక న్యాయం, భార్య తరపులకు ఒక న్యాయం అట్లా ఉండకూడదు. భార్య తరపు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన అవసరం, సహాయం చేయగలిగే స్థితి ఉన్నప్పుడు అయ్యా చెప్పేది. సహాయం చేయగలిగే స్థితి ఉన్నప్పుడు సహాయం చేయటం ధర్మమే కదయ్యా. అవును. మరి ఎందుకు సహాయం చేయరు? రోగాలు 2 ఉన్నాయి నాయన, పక్షవాతము, పక్షపాతము. కాబట్టి పక్షవాతం ఎంతో పక్షపాతం కూడా అంతే. ఈడు ఆ పక్షపాతం అనే రోగం కలిగిన వాడు నాయన. పక్షవాతానికి వైద్యం ఉంది గాని పక్షపాతానికి వైద్యం లేదు కొడుకు. అయితే భార్య విలువ ఎరిగిన వాడు తన భార్య కుటుంబీకులు బాధలో ఉంటే భరించలేడమా. ఆయనే అడుగుతాడు, ఏమే మీ అమ్మకు బాగలేదంట కదా, హాస్పిటల్కి తీసుకెళ్లారా అన్నాడు. లేదండి. ఎందుకు? వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు కదండి అని అంటాది బిడ్డ. వెంటనే వీడు బీరువా తెరిచి ఒక 5,000 తీసి, ఇందా వెళ్ళి 5,000 ఇచ్చేసి రాపో అంటాడమ్మా. భార్య విలువ ఎరిగిన వాడు. అప్పుడు భార్య వెళ్ళి ఎంత సంతోషమో, తన భర్తానికి యేసు ప్రభు పైన ఎవరన్నా దేవుడు ఉంటే అట్లా అనుకుంటది, అంత సంతోషిస్తాది. పోయి ఇంటికాడు చెప్తాది, మా ఇంటి ఆయన 5,000 ఇచ్చి పంపించినాడు, ప్రతి దానికి మా ఇంటి ఆయన 5,000 ఇచ్చి పంపించినాడు,
హాస్పిటల్లో చూపెట్టమన్నాడు. మా ఇంటి ఆయన ఆ ఇంటోళ్ళు చెవులు పగిలిపోతా ఉంటే, మీకేనా ఇంటి ఆయన ఉండేది, ఏందే అన్నిసార్లు చెప్తావు అని. ఏమనుకున్నావు మా ఇంటి ఆయన అని చెప్తాది నాయన. కాబట్టి భార్య విలువ ఎరగని వాడు పక్షపాతపు రోగంతో ఉన్నవాడు నాయన. ఆ భార్య కుటుంబీకులు ఎన్ని కష్టాలు పడినా వాడు సహాయం చేయటానికి ఇష్టపడ్డమ్మా. కాబట్టి భర్త భార్య పక్షపాతము అనే రోగం ఉండకూడదు తల్లి ఇంట్లో. భార్య కూడా తన భర్త పుట్టింటి వారు పేదరికంలో ఉంటే సంతోషంగా మనస్ఫూర్తిగా వారికి సహాయం చేయాలి. ఆ భర్త కూడా భార్య పుట్టింటి వారు ఇబ్బందుల్లో ఉంటే మనస్ఫూర్తిగా వారికి సహాయం చేయాలి. ఎందుకంటే బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే, నీ పొరుగు వాణిని ప్రేమించు అని అంటాడు. పొరుగోడంటే దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణాలతో ఉన్నవాడు. వాణ్ణి మనము ప్రేమించాలని. కాబట్టి సహాయము అనేది మానవ ధర్మము. కష్టాల్లో ఉన్న బిడ్డలకి, మరి ప్రభువు నమ్ముకున్న బిడ్డలు మనము నిస్వార్థంగా ప్రతిఫలం ఆశించకుండా, నా భార్య తరపు వాళ్ళకే కదా, నా భర్త తరపు వాళ్ళకే కదా అని నిష్పక్షపాతంగా వాళ్ళు ఇద్దరికి ఒకరికి ఎవరికి అవసరమో వారికి సహాయం చేయడము భర్త భార్యల ధర్మాలు. అయ్యా నిజంగా అద్భుతమైన సమాధానం మీరు ఇచ్చారయ్యా. మీరు ఇచ్చిన మాట నాకు వ్యక్తిగతంగా నా హృదయం కదిలిపోయింది అయ్యా. ఏంటంటే 2 రకాల రోగాలు ఉన్నాయని. ఒకటి పక్షవాయువు రోగం అని, రెండవది పక్షపాతపు రోగం అని. పక్షవాయువు రోగానికి మందు ఉంది కానీ పక్షపాతపు రోగానికి మందు లేదన్నారు కదయ్యా. అసలు అద్భుతమైన వివరణ మాకు ఇచ్చారయ్యా. మీకు నిండు కృతజ్ఞతలు. అయితే బైబిల్లో నాకు ఒక్క మాట గుర్తొస్తా ఉందయ్యా. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయము అని రాసి ఉంటుంది. అవును. అంటే మనోళ్ళు ఒక రకంగా చూసి ఇంకొకరిని ఇంకొక రకంగా చూసి ఇలా వేరు వేరు తూనికలు వేసేటువంటి అంటే పక్షపాతం చూపించే వాళ్ళు దేవునికి హేయులనే కదయ్యా. అవును నాయన. చాలా చోట్ల భర్తలు కూడా తనోళ్ళను ప్రేమించినంతగా భార్య తరపులను ప్రేమించరయ్యా. అవును నాయన. మరి కొంతమంది ఆడవాళ్ళు తన పుట్టింటోళ్ళను ప్రేమించినంతగా భర్త తరపులను ప్రేమించరయ్యా. అవును నాయన. ఒక ఆయన నాతో చెప్పాడు, నాతో అన్నమాట, అయ్యా మీ ఆవిడ మారి చక్కగా చర్చికి వస్తుంది, నువ్వు కూడా చర్చికి రావచ్చు కదా అంటే, అయ్యా ఆయన ఏం చెప్పాడంటే, మా ఆవిడ మారితే నేను కూడా మారుతానన్నాడు. నేనన్నా మీ ఆవిడ మారేదేంటయ్యా, ఆల్రెడీ బాప్తిస్మం తీసుకుని 7 సంవత్సరాలు అవుతుంది, చక్కగా చర్చికి వెళ్తుంది కదా, కొత్తగా మారేది ఉంది కదా అంటే, ఆయన నాతో ఏమన్నాడు తెలుసయ్యా, పాస్టర్ గారు మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తా, మీ పాస్టర్లు అంత అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు అన్నాడు అయ్యా. మీ పాస్టర్లు అంత అమాయకులు ఏంటయ్యా అంతలో మాట అన్నామంటే, ఆయన అన్నాడయ్యా మీ పాస్టర్లు ఎంత అమాయకులు అంటే తెలసీర కట్టుకొని బైబిల్ తీసుకొని ముసుగేసుకొని చర్చికి వెళ్తే మారిపోయింది అంటారు, మారాల్సింది బట్టల హృదయం అన్నాడు. బట్టలు కదయ్యా హృదయమే మారాలి, నేను కాదన్ను. ఇంతకీ మీ ఆవిడ ఏం మారాలి అన్నా. మా ఆవిడ సంగతి చెప్తానయ్యా, మా ఆవిడ తరపు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాన్న గాని వాళ్ళ తాత గాని వాళ్ళ బాబాయోళ్ళు గాని వాళ్ళ పిన్ని వాళ్ళు ఎవరైనా వస్తే కోడిని కోస్తుందో మేకను కోస్తుందో కుక్కను కోస్తుందో తెలియదయ్యా, వాళ్ళు ఉన్నంతసేపు మా ఇంట్లో ప్రతిరోజు క్రిస్మస్ పండుగ అన్నది. ప్రతిరోజు క్రిస్మస్ పండుగ ఫుల్ మొత్తం ఇచ్చేస్తుంది, నేను చెయ్యొద్దు అంటలా. వాళ్ళోళ్ళు వచ్చినప్పుడు క్రిస్మస్ పండుగ అయ్యా, మా వాళ్ళు వచ్చినప్పుడు లెంట్ డేస్ అయ్యా. లెంట్ డేస్ అన్నాడు అయ్యా.
నాకు అర్థం కాక లెంట్ డేస్ అంటే ఏంటయ్యా అన్నాను. ఏమన్నాడంటే మా ఓడు పోయేదాకా జాడీలో పచ్చడి రోట్లో కారం. ఇది చెప్తే రెండోది ఉండదయ్యా. రెండోది ఆ మధ్య మా నాన్న ఒకసారి వచ్చాడు. మా నాన్న వస్తే 3 నెలలు ఉంటానని వచ్చాడయ్యా. మా నాన్న ఇంట్లోకి తీసుకొచ్చే లోపే తలకు బట్ట కట్టి తలనొప్పి అని పొనుకుందయ్యా. 5-6 రోజులు డాక్టర్లను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాను. 6 రోజుల తర్వాత తగ్గిందా తలనొప్పి అన్నాను. కొంచెం పెరిగిందయ్యా. కొంచెం పెరిగిందయ్యా. ఇట్లా పెరిగింది. ఏంటి ఈ తలనొప్పి తగ్గట్లేదు నేను బాధపడతా ఉంటే మా నాన్న 3 నెలలు ఉందామని వచ్చిన మా నాన్న నన్ను పిలిచి అబ్బాయి నేను ఊరు వెళ్తారా అన్నాడు. అదే నాన్న నువ్వు 3 నెలలు ఉంటాను అన్నావు కదా, 6 వారం రోజులు వెళ్ళిపోతానంటావేంటి, మీ ఆవిడకి తలనొప్పి కదరా అందుకనిలే అంటే, తలనొప్పిదే ఉంది నాన్న ఇవాళ కాకపోతే రేపు తగ్గిద్ది అన్నాను. మా నాన్న అన్నాడు నేను పోయిందాక తగ్గదురా అన్నాడు. నేను అన్నాను నువ్వు పోవటానికి మా ఆవిడ తలనొప్పి తగ్గటానికి సంబంధం ఏంటన్నా, నువ్వు ఉండు అన్నాను. లేదురా నాకు తెలుసు నేను పోయిందాక తగ్గదురా మీ ఆవిడకి తలనొప్పి అన్నాడు. నువ్వు పోయిందాక తగ్గదన్న సంగతి నీకెట్లా తెలుసు? అప్పుడు మా నాన్న ఏమన్నాడు తెలుసా, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా. అంటే ఎట్లాంటి అంటే అయ్యా ఇక్కడ స్త్రీనే తప్పు పట్టడానికి లేదు, పురుషుడే తప్పు పట్టడానికి లేదు. పక్షపాతం అనేది బహు భయంకరమైన రోగం. అవును కదయ్యా. అవును, పక్షవాయువు రోగానికి మందు ఉంది కానీ పక్షపాతానికి లేదు. అది వేరు వేరు తూనికరాలు యెహోవాకు హేయం. పురుషులరా నీ తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించావో భార్య తరపున కూడా అట్లా ప్రేమించాలి. అది క్రైస్తవ విధి. అట్ దట్ సేమ్ టైం ఇంటికొచ్చిన కోడళ్ళారా మీ పుట్టింటి వారిని ఎట్లా ప్రేమించారు మెట్టింటి వారిని ఇంకెక్కువగా ప్రేమించాలి. ఇది దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి దివ్యమైన పాఠం. ఆ కృపలో దేవుడు మనందరిని వర్ధిల్ల చేయును గాక. ఈ ఎపిసోడ్ ఇంతటితో మేము ముగిస్తా ఉన్నాం. మరలా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని ప్రశ్నలు దైవ సేవకులు అయ్య గారిని అడిగి మీకు వివరణ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాం. ఒకవేళ కుటుంబ జీవితంలో మీకేవైనా ప్రశ్నలు, ఎలా ఈ సమస్యను పరిష్కరించాలని చిక్కుముడులు ఏవైనా ఉంటే మీరు వాట్సాప్ లో కానీ కామెంట్ బాక్స్ లో కానీ మీకున్న క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మాకు చాట్ చేయండి. మేము మెసేజ్ చూసి దైవజనులు తండ్రి గారిని నేను దైవ సేవకురాలు అడుగుతాం. మెట్టుకు మా ఆశ ప్రతి క్రైస్తవ కుటుంబం ఓ చక్కటి ఆధ్యాత్మిక కుటుంబంగా కట్టబడాలి. ఆమేన్. అన్నిటికి మించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పే ఒకే ఒక్క దివ్యమైన పాఠం ప్రేమ, 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 క్షమ, క్షమ, ప్రేమ. పౌలు గారు అంటాడు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మనం సంఘాల్లో గొప్ప గొప్ప ప్రార్థనలు చేసి ఇంట్లో భార్యకు ప్రేమను పంచలేకపోతే, గొప్ప గొప్ప దీర్ఘ ప్రార్థనలు చేసి వృద్ధాప్యంలో ఉన్న అత్తకు మనం ప్రేమను పంచకపోతే అయ్యా ఇది క్రైస్తవ్యం అంటారా? కాదు, కాదు కదా. యేసయ్య ఈ 66 పుస్తకాలను 2 మాటలు క్రోడీకరించి చెప్తారు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పే దివ్యమైన పాఠం ప్రేమ, ప్రేమ, ప్రేమ. అలాంటి ప్రేమలతో దేవుడు మన కుటుంబాలను కట్టును గాక. ఆమేన్, ఆమేన్. అలా కట్టబడేటట్లుగా మన కుటుంబాల కొరకు తండ్రి గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహా గొప్ప దేవా నీ పాదాలకు స్తోత్రాలు. మీ ప్రియబిడ్డలు అడిగినటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తండ్రి ప్రపంచంలో అనేకులకున్నాయి ప్రభు. అవును ప్రభు. ఏ భాష మాట్లాడినా, ఏ ప్రదేశమైనా ప్రతి వారు వీటితో బాధపడుతున్నారు తండ్రి. మేము మాట్లాడిన మాటలు నీ ఉచితమైన కృపను బట్టి అనేకుల జీవితాలలో మార్పులు,
అనేక మంది జీవితాలలో ఉపశమనము కలుగునట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి. తండ్రి, ఈ సమస్యల్ని పరిష్కరించుకోవటానికి లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దీనికి పరిష్కారం చేయలేరు ప్రభు. మీరొక్కరే తండ్రి, మీరొక్కరే. స్తోత్రం. మీ పవిత్రమైన పాదాల చెంత బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులుగా మా 2 చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రేమ దయచేయండి. ప్రతి కుటుంబంలో ఒకరిని ఒకరు క్షమించే గుణము దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలు అందరి మీద ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించబడి చెప్పబడిన ప్రతి మాట వారి వినికిడిలో 100కి 100 పాళ్ళు ఫలించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీరు విన్న వర్తమానం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. ఈ వర్తమానం విని లక్షల కుటుంబాలు కట్టబట్టడానికి ప్రభు కృప చూపిస్తారు. అటు కృప మనందరికి ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.